తెలంగాణ మన వీరులకు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఐక్యత. వలిగొండ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రొఫెసర్ కీర్తిశేషులు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమాన్ని వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ తెలంగాణ ఉద్యమకాల రాష్ట్ర కమిటీ చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి పిలుపు మేరకు వలిగొండ మండల కేంద్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్న సోదరులారా, ఈ కార్యక్రమానికి వలిగొండ ఉద్యమకాల ఫోరం మండల అధ్యక్షుడు బాలవ శ్రీనివాస్ గౌడ్ అన్నగారు, అలాగే అన్న ఓమి నియోజకవర్గ అధ్యక్షులు జోగ అంజన్న గారు, నియోజకవర్గ నాయకులు తమ్ముడు రమేష్ గారు, మా తమ్ముడు రమేష్ గారు, మా రామన్నపేట ఉద్యమకాల ఫోరం అన్న నోముల శంకర్ గారు, మా వలిగొండ ఉద్యమకాల ఫోరం నాయకులు మా అక్క మల్లక్క గారు, పుష్పక్క గారు, మా ఎక్కడవేలు సీనన్న గారు, మా మంటి లింగం గారు, మా కదిరే స్వామన్న గారు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, జయశంకర్ సార్ అంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంగా గుర్తొస్తుంది. ఆనాటి తొలితరం నుంచి జయశంకర్ సార్ మళ్ళీ దేశ ఉద్యమం పునాది వేసింది ఆయన చూపించిన బాటలో నేను నడుస్తూ ఉన్నాం. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా గుర్తు చేసి సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా మా అన్న మండలాధ్యక్షులు బాలవ శ్రీనివాస్ గారు మాట్లాడవలసిన కోరుతా ఉన్నాడు. వలిగొండ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జయశంకర్ సార్ వర్ధంతి ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ జాతిపిత ఆయన తొలి దశ మలి దశ ఉద్యమకారుడు. ఆయన దారిలో మేము ఇంకా కూడా ముందుకు నడుస్తామని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఫోరం ఐక్యత. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఆశయాలను కొనసాగించే విధంగా మా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ సార్ ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు కృష్ణపరన్న ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. మరి జయశంకర్ సార్ తొలితరం మలితరం ఉద్యమకారుడు, మరి తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మరి ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తాం. మరి ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌరవం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలి. 250 చదరపు మీటర్ల స్థలంతో పాటు నిజమైన ఉద్యమకారులను గుర్తించి 25,000 రూపాయల పింఛను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.